నమస్తే అండి. నేను పద్మజ ఖండవిల్లి. ఈరోజు మేము చింతలూరు క్షేత్రంలో ఉన్న పృథ్వీశ్వర స్వామివారి ఆలయానికి రావడం జరిగిందండి. ఇది అనురాధ రెండవ పాదానికి సంబంధించిన నక్షత్ర పాద శివాలయం అనమాట. ఇక్కడికి రావడానికి ముఖ్య విశేషం ఏంటంటే, ఒక 6 యువ వేద పండితులు ఈ 108 నక్షత్ర పాద శివాలయాల్లో సేవ చేసే ఉద్దేశంతోటి, వాటిని ప్రచారం చేసే ఉద్దేశంతోటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్ర పాద శివాలయంలో వేదపారాయణ చేస్తున్నారండి. ఈరోజు వాళ్ళు ఈ ఆలయానికి వస్తున్నారనమాట. మాకు ఈ ఆలయ పూజారి గారు మీరు కూడా వస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అందుచేత మేము ఈ ఆలయానికి రావడం జరిగింది. ఆ వేద పండితుల్ని కలిసినట్టు ఉంటుంది, వాళ్ళని అభినందించి ప్రోత్సహించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ఆలయానికి వచ్చామన్నమాట. ఆలయం లోపలికి వెళ్ళి వేద పండితుల్ని కలుసుకుందామండి. అలాగే ఆలయ పూజారి గారి మాటల్లో ఈ స్థల పురాణం, అలాగే ఆలయం యొక్క విశేషాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు గోడపూడి ప్రభాకర్ శర్మ. మాది వల్లూరు గ్రామం. మేమందరం కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాలు, రాజమండ్రి, కాకినాడ ఇత్యాది పరిసర ప్రాంతాల్లో వేదం పూర్తి చేసుకుని ధర్మగిరి వేద పాఠశాల, అలాగే కంచి కామకోటి పీఠం పాఠశాలలో, వేద భవనం ఇటువంటి వేద పాఠశాలలో ఋగ్వేద గణాంతాన్ని పూర్తి చేసుకుని ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉంటున్నాం. అయితే మేము లోక కళ్యాణం కోసము ప్రతి ఒక్క గ్రామంలో కూడా వేదపారాయణ అనేటువంటి కార్యక్రమం జరగాలి అంటే పెద్ద పెద్ద దేవస్థానాల్లో అన్నవరము, కాళహస్తి, తిరుపతి ఇటువంటి పెద్ద పెద్ద దేవస్థానాల్లో వేదపారాయణ పండితులు ఉంటారు, వేదపారాయణ చేస్తూ ఉంటారు నిత్యం. కాకపోతే ఇటువంటి గుడుల్లో వేదపారాయణ జరగని చెప్పి ఒక ఉద్దేశంతో మేము లోక కళ్యాణం కోసము ధర్మ ప్రచారంకే మేమంతా కూడా మా గురువు యొక్క ఆదేశంతో మేము సంకల్పం చేసుకుని ఒక ప్రాజెక్ట్ కింద మేము తీసుకుని భీమఖండం అనేటువంటి ప్రాజెక్ట్ తీసుకుని మనకి 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చెప్పున 108 పాదాలు మనకి భీమఖండం చుట్టూ ఉన్నాయండి. మేము సంవత్సరం క్రితము ఈ యొక్క వేదపారాయణ సంకల్పం ప్రారంభం చేసుకుని మొదలు పెట్టుకుని ఇప్పటికి 65 పూర్తి చేసుకుని ఈరోజు 66వ పాదానికి అడుగుపెట్టాం. చింతలూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పార్వతీ సమేత పృథ్వీలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు వేదపారాయణ చేయడానికి వచ్చాం. ఇప్పుడు పండితుల యొక్క పేర్లు, వారి యొక్క వివరాలను తెలియపరుస్తాం. ఆయన కోలకంటి బాలచైతన్య గణపాటి గారు, ఆయన రాజమండ్రిలో ఉంటారు. అలాగే వీరు వచ్చి గోడపూడి త్రినాథ శర్మ గారు, ఆయన వెదురుపాక సావారు గ్రామంలో ఉంటారు. ఈయన ఇందూర్తి కామేశ్వర శర్మ గారు నడకూతురు గ్రామంలో నివసిస్తూ ఉంటారు. ఈయన ఆకొండి భాస్కర శర్మ గారు, ఈయన కాకినాడలో ఉంటారు. ఆయన గుండు పవన్ కుమార్ శర్మ గారు, ఆయన వేలంగి గ్రామంలో, ఇలాగ పరుగురు ప్రాంతాల్లో అందరూ కూడా నివసిస్తూ ఉంటారు. మేమందరం కూడా అందరికీ కుదిరినప్పుడు, అలాగే గుళ్ళో అర్చక స్వామి వారికి ఇబ్బంది లేకుండా వీలున్నప్పుడు ఆయన సంప్రదించి ఈరోజు వేదపారాయణకు వస్తున్నామని చెప్పి ఆయన సంప్రదించి అందరం కూడా ఒక మాట అనుకుని ఆ రోజు ఒక తేదీ అనుకుని
ప్రాంతానికి వచ్చి ఏదైతే పారాయణ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రాంతానికి వచ్చి ఆ యొక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు కూడా స్వామివారి సన్నిధిలో ఋగ్వేద సంహిత పారాయణ, అలాగే మధ్యాహ్నం తిరిగి మళ్ళా 3:30 నుంచి 5:30 వరకు కూడా స్వామివారికి సంబంధించిన మంత్రాలన్నీ కూడా ఘనస్వస్తి చెప్పి తర్వాత మళ్ళీ ప్రదోష కాలంలో 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా స్వామివారికి ప్రదోష కాలంలో అర్చనా కార్యక్రమం, విశేషముగా స్వామివారికి పంచహారతులు, నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వేదాశీర్వచనాన్ని అందజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మేము పూర్తి చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. స్వామి సంకల్పం వలన, స్వామివారి అనుగ్రహం వలన ఇప్పటికి 108లో మాకు 65 దిగ్విజయంగా పూర్తి అయ్యి 66లోకి అడుగు పెడుతున్నాం. కావున ఈ యొక్క సంకల్పం నిర్విఘ్నంగా పూర్తవ్వాలని చెప్పి ఈ యొక్క వేదమాత అనుగ్రహము 50 మంది భక్తజనులకి కలగాలని చెప్పి లోకమంతా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. నమస్తే అండి. అది మేము ఇదివరకు ఆల్రెడీ ఒకసారి వచ్చామండి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ చాలా మహత్యం ఉంది స్వామివారికి అని మేము ఛానల్లో పెట్టడం జరిగింది. కాకపోతే మీ మాటలతో వింటే మాకు ఇంకా ఎక్కువ విశేషాలు బాగా తెలుస్తాను ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నానండి. స్థలపురాణం కొంచెం చెప్తారు. అలాగే పద్మజ గారు తప్పకుండా చెప్తాను. ఇది చింతలూరు గ్రామం. స్వామివారి పేరు బుద్ధేశ్వర స్వామి, అమ్మవారి పేరు పార్వతీదేవి. ఇక్కడ స్థల పురాణం పూర్వం నుంచి మా తాతగారు, మా తండ్రి గారు, తర్వాత నేను అర్చకత్వం చేస్తూ వస్తున్నాం. పూర్వం నాకు పెద్దలు చెప్పిన మాట విధంగా మీకు చెప్పేటటువంటి స్థల పురాణం ఇది. ఇక్కడ పూర్వం ఇదంతా అడవి కింద ఉండేది అండి. అప్పట్లో ఈ పక్కనే ఈ ఆగ్నేయమూలలో, ఈ గుడికి ఆగ్నేయమూలలో ఎరకల వాళ్ళు ఉన్నారు, ఎరుకుల వాళ్ళు కొన్ని పక్షుల్ని కేటల బారుతో కొట్టి చంపుకు తింటూ వాళ్ళు భుక్తి సాధించుకుంటూ ఉండేవారు. అలా ఆ విధంగానే ఇక్కడ ఒక కొంగ వాలితే ఆ కొంగని వాళ్ళు కేటల బారుతో కొట్టడం జరిగి పడిపోయింది కొంగ అనుకుని అతను రొప్పలు బాగు చేసుకుంటూ దారి చేసుకుంటూ ఇక్కడికి వచ్చాడు. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత శివలింగాన్ని చూసి శివలింగం మీద నుంచి శివలింగం పగిలినట్టుగా అతనికి ఒక బేటోటి కనపడి ఈ బాణం తగిలి తర్వాత అక్కడి నుంచి రక్తం వచ్చిందని చెప్పేసి అతను చూసి అయ్యో కొంగను కొట్టడం, కొంగ రక్తం దీని మీద పడిందేమో అని అతను భ్రమించి చుట్టుపక్కలంతా వెతుక్కున్నాడు. అక్కడైతే కొంగ దొరకలేదు. అయితే అయ్యో మనం ఇక్కడ కొంగ కనపడలేదు, ఈ రాయి మీద రక్తం ఉంది ఏమిటా అని చెప్పి ఆలోచించుకుంటూ ఇంటికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అతను పూర్తి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాడు అప్పటి వరకు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళకి ఎవరైనా కొంగను కొట్టాను పలానా చోట, ఆ కొంగకి తగిలింది దెబ్బ, కానీ అక్కడ కొంగ కనపడలేదు. ఆ రక్తం ఒక రాయి మీద పడింది. అక్కడ ఆ రాయి మీద రక్తం కారుతోంది. మరి ఏమిటో నాకు అర్థం కాలేదు అని చెప్పేసి వాళ్ళ పెద్దగా చెప్పుకున్నాడు. అతను చెప్పుకున్న ఒక అరగంటకి అతనికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చి పెద్ద వాంతి అయ్యి వాంతిలో రక్తం కూడా పోయి అతను మరణించాడు. సరే వాళ్ళ పెద్దలు విని అయ్యో ఏంటా అని చెప్పి వాళ్ళు చూశారు. ఇక్కడ ఒక గుండ్రంగా చక్కగా అందంగా ఒక రాయి ఉంది. ఈ రాయిని చూసి అయ్యి బాబు ఇది ఏదైనా దేవతో దేవుడో ఏమిటో అని చెప్పి భయపడి వాళ్ళు అప్పట్లో గ్రామంలో ఉండేటువంటి కర్ణాల మున్సూబుల దగ్గరికి వెళ్ళి, పెద్దలు వాళ్ళే ఉండేవారు, కర్ణాల మున్సూబుల దగ్గరికి వెళ్ళి అయ్యా మా వాడు ఇలా చేశారు, ఇలాగా రాయించుకుని బాణం వచ్చి కొడితే అక్కడ రాయికి తగిలినట్టుంది, అదేమో రాయి కొంచెం పగిలింది, రక్తం కూడా వస్తుంది, రక్తం చూసాం మేము అని చెప్పేవాళ్ళు. ఆ పెద్దలు చెప్పిన వెంటనే సరే చూద్దామని చెప్పేసి మరుసటి రోజు వచ్చి శుభ్రంగా దారి చేసుకుని ఈ రొప్పల గట్ట దారి చేసుకుని జాగ్రత్తగా వచ్చి చూశారు. చూసిన తర్వాత ఒరే బాబు మీ వాడు కొట్టింది శివలింగాన్ని కొట్టాడు సరే అని చెప్పేసి అప్పుడు శుభ్రం చేసి ఒక పందిరేసి ముందు ఆ పందిట్లో శివుని పెట్టి వాళ్ళు తోచిన విధంగా పూజలు గట్ట చేసి కొబ్బరికాయలు కొట్టి చేశారు. ఆ తర్వాత దిరమల ఆ పందిరల్లా ఒక మండపం కింద కట్టారు. ఒక చిన్న పెంకుడుసాల, పూర్వం అంటే పెంకుడుసాలు వేసేవారు. పెంకుడుసాలు వేసి అందులో కొన్నాళ్ళు పూజలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పోయగా ఇక్కడ మనం ఇలాగ ఆలయం కడదామని చెప్పేసి వాళ్ళకి ఉద్దేశించి ఆ స్వామి పైన ఉన్నాడేమో అని చెప్పి తవ్వడం మొదలుపెట్టారు. తవ్వడం మొదలుపెట్టి తర్వాత 40 అడుగుల లోతు వరకు తవ్వేటండి.
40 అడుగులు అడుగులు తవ్విన తర్వాత పైన ఏ విధంగా శివలింగం ఇంత లావునుందో అంత లావుని కిందకంట ఉండి అక్కడి నుంచి టర్నింగ్ ఉందండి. ఇలా టర్నింగ్ శివలింగానికి. అది ఇలాగ ఈ పక్కకి ఈ దక్షిణ వైపుకు ఉండడం వల్ల దక్షిణ వైపు చెరువు ఉంది. ఈ చెరువులో గుండి ఉంటుంది. 40 అడుగులు మనం కిందకి దెబ్బాం. అక్కడి నుంచి తీసి పైన పెట్టడం అంటే చాలా మనకి ఇబ్బందికరమైన విషయం. అందులో టర్నింగ్ వంపు ఒకటి ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇంకా మళ్ళీ విరమించుకుని ఎలా దవ్వారో అలా పూడ్చిపెట్టేసేసి, అప్పట్లో ఊరంతా బాగా క్రిందకు ఉండేది. ఇంతవరకు పూడ్చితే సరిపోతుంది, అంతవరకు పూడ్చిపెట్టి స్వామి బాణం ఎంత ఎత్తుందో చూసుకుని అంతవరకు పూడ్చిపెట్టి అక్కడే చపట చేసి ఇక్కడ ఆలయం కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్వామి పృథ్వీశ్వర స్వామి అని నామకరణం చేశారు. అంటే భూమిలోంచి ఎక్కడ పుట్టాడు కాబట్టి ఈయన పృథ్వీ అనగా భూమి కాబట్టి పృథ్వీశ్వర స్వామి అని చెప్పి ఈ స్వామికి నామకరణం చేసి, ఆ తర్వాత పార్వతీదేవి అనే ఒక అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ పక్కన ప్రతిష్ఠ చేసి, అప్పటి నుంచి ఆలయం మా తాతగారైనటువంటి గూడూరి వీరన్న గారికి ఇచ్చి అర్చకత్వం చేయమని అలా నడుస్తూ వంశపారపర్యంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. పృథ్వీశ్వర స్వామి భూమికి సంబంధించిన ఆలయం కాబట్టి అనురాధ నక్షత్రం 2వ పాదం గలవాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏ పని తలపెట్టుకున్నా ముందుగా వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుని స్వామివారిని పూజించి స్వామివారిని దర్శించి వెళ్తే వాళ్ళకి ఆ పని నిర్విఘ్నంగా జరుగుతుంది, బాగా జరిగిందని చెప్పేసి మళ్ళీ 2వసారి వచ్చి స్వామికి మళ్ళీ వాళ్ళ తోచిన కానుకలు ఇచ్చుకుని చక్కగా నమస్కారం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇంకా ఈ స్వామి భూమికి సంబంధించినటువంటి స్వామి. ఏదైనా భూమి నేను అమ్మాలనుకున్నా, నేను కొనాలనుకున్నా ముందుగా స్వామి దగ్గరకు వచ్చి ఆ భూమి సమస్య సంకల్పంలో భూమి సమస్య పరిష్కారం అని చెప్పేసేసి సంకల్పం చెప్పి అభిషేకం చేయించుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక నెలకో 15 రోజులకో లేదా 2 నెలలకో 3 నెలలకో ఆ భూమి యొక్క సమస్య తీరుతోంది. తీరిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆలయానికి వచ్చి మా సమస్య తీరిందండి, స్వామివారికి ఏదో గంట కొనిమ్మంటారా లేదా పంచపాత్ర కొనిమ్మంటారా అని చెప్పి నన్ను అడిగి నాకు కావాల్సిన ఏమైనా వస్తువులు చెబితే చిన్నగా వాళ్ళ 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 యొక్క స్తోమతను బట్టి వాళ్ళు అలాగ ఇచ్చి ఈ ఆలయానికి వచ్చి ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది. చాలా సంతోషం అండి. ఆ వేద పండితుల వేద పఠనంతో ఒక చెప్పలేని దివ్యమైన అనుభూతికి లోనేమండి. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. హిందూ మతం ప్రచారం చేయడం కోసం, అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిస్వార్థంగా ఆ యువ వేద పండితులు చేస్తున్న సేవ ఎంతైనా అభినందనీయం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళు చేస్తున్న సేవని వారిని మీ అందరికీ పరిచయం చేయడం కోసమే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇలాంటి యువకులను ప్రోత్సహించడం మనందరి ధర్మం, కర్తవ్యం కూడా. అప్పుడే మన హిందూ మతం పరిరక్షణ కోసం మరింత మంది ముందుకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. అలాగే ఎవరికైనా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని అనిపిస్తే షేర్ కూడా చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ నా ఛానల్ నుంచి ఆశిస్తున్నారో మీరు కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తే నేను ఆ వీడియోస్ తీసి పోస్ట్ చేయడానికి కూడా నా వంతు కృషి చేస్తాను. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.